వాంకడే స్టేడియంలో మరోసారి ముంబై టీం రెచ్చిపోయింది. సిఎస్కేతో జరిగిన మ్యాచ్లో ఒక ఘన విజయం సాధించారు. అది కూడా ఏ రేంజ్ విక్టరీ అంటే ఈ మ్యాచ్ ద్వారా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ముంబై ఇండియన్స్ ఈజ్ బ్యాక్ అని చెప్పి. సో మనమంతా ఈ సీజన్ స్టార్ట్ కాకముందు ముంబై టీం చాలా బలంగా ఉందనుకున్నాం. ఆన్ ది పేపర్ మంచి స్క్వాడ్గా అనిపించింది. కానీ పెర్ఫార్మెన్స్ చూసుకుంటే మాత్రం స్టార్టింగ్లో మ్యాచెస్ ఓడిపోయారు. అయితే ఇప్పుడు సరైన టైంలో ప్లే ఆఫ్ రేస్ ఇంట్రెస్టింగ్గా మారుతున్న టైంలో అసలు మామూలు పెర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు. ఈ మ్యాచ్లో అయితే ముంబై టీం సిఎస్కే టీంను కంప్లీట్లీ డామినేట్ చేసింది. అసలు ఏ దశలో కూడా ఈ మ్యాచ్లో సిఎస్కే టీంకి అవకాశం ఇవ్వలేదు. ముందు బాల్తో సమిష్టిగా రాణిస్తే ఆ తర్వాత బ్యాటింగ్లో చితక్కొట్టుడే. ఎస్పెషల్లీ ఈరోజు మనం హిట్ మ్యాన్ స్పెషల్ చూసాం. ఈ సీజన్లో ఫామ్లో లేడు, రన్స్ కొడతలేదేంటి అనుకున్నాం. కానీ సరైన టైంలో ఫామ్లోకి వచ్చాడు. అది కూడా తన ఫేవరెట్ అపోనెంట్ అయిన సిఎస్కే టీం మీద ఒక అదిరిపోయి ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ ఆల్సో అతనితో పాటు సూర్యకుమార్ యాదవ్ సిఎస్కే స్పిన్నర్స్ను ఊడ్చి పాడేశాడు. సో ఈ మ్యాచ్ని అయితే ముంబై టీం కంప్లీట్లీ డామినేట్ చేసింది. మోస్ట్ ఇంపార్టెంట్లీ చాలా కాలం తర్వాత సిఎస్కే టీం మీద మ్యాచ్ గెలిచారు. సో మనమైతే ప్రీవిడీలో చెప్పుకున్నాం ఎంఐ టీంకి సిఎస్కే మీద గత 4 మ్యాచ్లు విజయం లేదని చెప్పి. బట్ ఈ మ్యాచ్లో మాత్రం ఆ 4 పరాజయాల కరువు తీరిపేలా రివెంజ్ తీర్చుకున్నారు. అంతేకాదు ఈ మ్యాచ్లో విక్టరీ ద్వారా ముంబై టీం ఆ ప్లే ఆఫ్ రేస్లోకి చాలా బలంగా కంబ్యాక్ ఇచ్చారు. మెయిన్లీ సీజన్లో 50% విన్ రికార్డుకి చేరుకున్నారు. సో ముంబై టీం అయితే ఈ మ్యాచ్లో విజయం తర్వాత పాయింట్స్ టేబుల్ 6వ స్థానానికి ఎగబాకారు. వేరే సిఎస్కే టీంకు చూసుకుంటే ఈ సీజన్లో 6వ పరాజయం. అండ్ వాళ్ళైతే ఆల్మోస్ట్ ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకున్నట్టే. ఇంకేదైనా అద్భుతం జరిగితే తప్ప వాళ్ళు ప్రజెంట్ ఉన్న ఫామ్లో ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అవ్వడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. మెయిన్లీ మ్యాచ్లు చూసాం, సిఎస్కే టీం కంప్లీట్లీ తేలిపోయింది. ముంబై టీం ముందు అసలు ఎక్కడ కూడా నిలవలేకపోయారు. సో యాక్చువల్లీ మ్యాచ్లో అయితే ముంబై టీం టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. అండ్ వాళ్ళకి స్టార్ట్ చేసుకుంటే చాలా వరకు బాగా వచ్చిందని చెప్పుకోవచ్చు. మెయిన్ ఇనిషియల్గా రచిన్ రవీంద్ర వికెట్ని తీసుకున్నారు. సో ఇదైతే ముంబై టీంకి చాలా క్రూషియల్ వికెట్. ఎందుకంటే రచిన్ రవీంద్ర లాస్ట్ టైం వీళ్ళ మీద 50 కొట్టాడు. దీని అతను ఎంత త్వరగా అవుట్ చేస్తే అంత మంచిదని చెప్పి ప్రీవిడీలో మాట్లాడుకున్నాం. మెయిన్లీ మ్యాచ్లో ముంబై టీం 4వ పేస్ బౌలర్గా అశ్విని కుమార్ని తీసుకున్నారు. అండ్ అతనైతే వచ్చి రాగానే ఫస్ట్ బాల్కి వికెట్ తీసాడు. సో ముంబై టీంకి అయితే మంచి స్టార్ట్ వచ్చింది. కానీ పవర్ప్లేలో సిఎస్కే టీం కూపు తీసుకొచ్చింది మాత్రం ఆయుష్ మాత్రే. సో ఈ మ్యాచ్లో అయితే సిఎస్కే టీం మరో యంగ్స్టర్కి ఆపర్చునిటీ ఇచ్చింది. రాహుల్ త్రిపాఠిని పక్కన పెట్టి గైక్వాడ్కి రీప్లేస్మెంట్గా తెచ్చుకున్న ఆయుష్ మాత్రేకి ఛాన్స్ ఇచ్చారు. అండ్ అతనైతే చాలా ఇంప్రెసివ్ బ్యాటింగ్ చేశాడు. మెయిన్లీ సిఎస్కే టీంకి ఫస్ట్ 3 ఓవర్స్లో కేవలం 16 రన్స్ మాత్రం వచ్చాయి. బట్ ఆయుష్ వచ్చిన తర్వాత స్కోరింగ్ రేట్ ఒక్కసారిగా పెరిగింది. ఇన్పటి అతను కేవలం 15 బంతుల్లోనే 32 పరుగులు చేశాడు. సో 17 ఏళ్ల యంగ్స్టర్ అయితే చాలా అగ్రెసివ్గా బ్యాటింగ్ చేశాడు. మీలో పుల్ షాట్స్ మరియు డౌన్ ది గ్రౌండ్ చాలా మంచిగా షాట్స్ కొట్టాడు. దీనివల్ల సిఎస్కే టీంకు పవర్ప్లేలో కనీసం 48 రన్స్ అయినా వచ్చాయి. మెయిన్ వాళ్ళకి ఫస్ట్ 3 ఓవర్స్లో కేవలం 16 రన్స్ మాత్రం వస్తే నెక్స్ట్ 3 ఓవర్స్లో మాత్రం 32 రన్స్ వచ్చాయి. ఎందుకంటే ఆయుష్ మాత్రం ఇన్నింగ్స్ కారణంగా. సో సిఎస్కే టీంకి అయితే ఓపెనర్స్ ఇద్దరు కూడా స్ట్రగుల్ అయ్యారు. రచిన్ రవీంద్ర 9 బంతులు 5 పరుగులు చేస్తే షేక్ రషీద్ 20 బంతులు 19 పరుగులు చేశాడు. దీనివల్ల వాళ్ళకైతే అంత మంచి స్టార్ట్ రాలేదు. అయితే పవర్ప్లే అవగానే సిఎస్కే టీం క్విక్ టైంలో 2 వికెట్లు కోల్పోయింది. బ్రిలియంట్గా బ్యాటింగ్ చేసిన ఆయుష్ మాత్రేతో పాటు స్ట్రగుల్ అవుతూ బ్యాటింగ్ చేసిన రషీద్ కూడా అవుట్ అయిపోయాడు. సో సిఎస్కే టీం అయితే 6 పరుగుల వ్యవధిలో 2 వికెట్లు కోల్పోయింది. అంతే తర్వాత కన్సాలిడేషన్ చూసాం. మళ్ళీ ఈరోజు జడేజాని అప్ ది ఆర్డర్ పంపారు. సో క్విక్ టైంలో 2 వికెట్లు పడిపోయిన తర్వాత జడేజా మరియు దుబే ఇద్దరు కలిసి ఇన్నింగ్స్ని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఇనిషియల్గా తక్కువ రిస్క్ తీసుకున్న వారితో క్రీజ్లో సెట్ అవ్వడానికి ట్రై చేశారు. అండ్ దెన్ ఒకసారి సెట్ అయిన తర్వాత అనలైజ్ అయ్యారు. మళ్ళీ శివం దుబే చూసుకుంటే ఫస్ట్ 19 బాల్స్కి 16 రన్స్ మాత్రమే కొట్టాడు. అంటే ఒక స్టేజ్లో బిలో 100 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. వాటి తర్వాత చూసాం రెచ్చిపోయాడు. మెయిల్ అశ్విని కుమార్ వేసిన ఒక ఓవర్లో అయితే బ్యాట్ జులిపించాడు. సో శివం దుబే అయితే చాలా మంచి నాక్ ఆడాడు. 32 బాల్స్లో 50 రన్స్ చేశాడు. అండ్ ఆల్సో జడేజా చూసుకున్న సేమ్ టెంప్లెట్. ఇనిషియల్గా స్లోగా ఆడినప్పటికీ తర్వాత పికప్ అయ్యాడు. ఓవరాల్గా 35 బాల్స్లో 53 రన్స్ కొట్టాడు. మెయిల్ వీళ్ళిద్దరు కలిసి 4 వికెట్కి ఒక పెద్ద పార్ట్నర్షిప్ అయితే యాడ్ చేయగలిగారు. సో సిఎస్కే టీం అయితే మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి 190+ స్కోర్ కొట్టాలని కనిపించింది. మెయిల్ ముందు చెప్పుకున్నట్టు సెకండ్ స్ట్రాటజిక్ టైం అవుట్ తర్వాత చూసాం అశ్విని కుమార్ వేసిన ఓవర్లో 24 రన్స్ వచ్చాయి. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే సిఎస్కే టీంకి మంచి మొమెంటం దొరికింది. 16 ఓవర్స్లో 142 రన్స్ కొట్టారు. దీంతో లాస్ట్ 4 ఓవర్స్లో ఒక 50+ రన్స్ కొట్టిన ఆ 190+ టోటల్ అయితే వస్తుందేమో అనుకున్నాం. కానీ ద గోట్ జస్ప్రీత్ బుమ్రా సిఎస్కే టీం యొక్క డెత్ ఓవర్స్ను స్పాయిల్ చేశాడు. నిజంగా మరోసారి తాను ఎందుకు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ప్రూవ్ చేసుకున్నాడు. అసలు క్రీజ్లో సెట్ అయిన ఇద్దరు బ్యాట్స్మెన్కి బౌలింగ్ చేయడం అంటే చాలా కష్టం. బట్ అలాంటి 17th ఓవర్లో బౌలింగ్కి వచ్చి శివం దుబేని అవుట్ చేశాడు. అండ్ ఆల్సో ఓవర్లో కేవలం 3 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఇక తర్వాత 19th ఓవర్లో చూసుకున్న ధోనిని అవుట్ చేశాడు. ఇన్పటి వీళ్ళిద్దరి మధ్య బ్యాట్ల గురించి మనం ప్రీవిడీలో మాట్లాడుకున్నాం. ధోనికి బుమ్రా మీద మంచి రికార్డ్ లేదు. అండ్ ఈ మ్యాచ్లో అది మరోసారి ప్రూవ్ అయింది. అయితే సర్ప్రైజింగ్లీ మ్యాచ్లో సిఎస్కే బ్యాట్స్మెన్ బుమ్రాతో పాటు శాంట్నర్ని కూడా సరిగ్గా ఆడలేకపోయారు. ఈ 2 ఓవర్స్ మధ్యలో శాంట్నర్ 18 ఓవర్ వేశాడు. అండ్ 18 ఓవర్లు చూసుకుంటే కేవలం 6 పరుగులు మాత్రం వచ్చాయి. సో ఒక 24 రన్ ఓవర్ వచ్చిన తర్వాత సిఎస్కే టీం ఆ మొమెంటంని క్యారీ చేయలేకపోయింది. నెక్స్ట్ 3 ఓవర్స్లో చూసుకుంటే కేవలం 18 రన్స్ మాత్రం వచ్చాయి. అంటే రన్ బాల్ కొట్టారు. బట్ లాస్ట్ ఓవర్లో జడేజా బ్యాట్ జులిపించడంతో కాస్త తేరుకున్నారు. కనీసం వాళ్ళ స్కోర్ 175 అయినా దాటింది. సో టు బి ఫ్రాంక్ సిఎస్కే టీంకి ఫస్ట్ 3 ఓవర్స్ దెబ్బేసాయి. అండ్ డెత్ ఓవర్స్లో చూసుకుంటే 3 ఓవర్లు పోయాయి. ఇన్ఫాక్ట్ 6 ఓవర్లు కలిపి వాళ్ళు కొట్టింది కేవలం 34 పరుగులు మాత్రమే. దీనివల్ల వాళ్ళు ఈ గ్రౌండ్లో పార్ స్కోర్ని కూడా అందుకోలేకపోయారు.
సో క్లియర్లీ సిఎస్కే బ్యాటింగ్ అయితే మరోసారి స్ట్రగుల్ అయ్యింది. ఆ మొమెంటమ్ని క్యారీ చేయలేకపోయారు. స్టార్టింగ్లో ఆయుష్ మాత్రం ఆడిన ఇన్నింగ్స్, అలాగే దూబే కొట్టిన ఒక ఓవర్, అలాగే చివరి ఓవర్, ఈ 5 ఓవర్స్లో మాత్రమే కాస్త మెరుగైన పెర్ఫార్మెన్స్ చూసాం. ఆ మొమెంటం అందుకున్నారు. బట్ మిగతా ఇన్నింగ్స్ మొత్తం చూసుకుంటే మాత్రం సిఎస్కే టీం ఆ మొమెంటమ్ని పట్టుకోలేకపోయింది. దీనివల్ల వాళ్ళు 5 వికెట్లు మాత్రమే కోల్పోయినప్పటికీ 176 రన్సే కొట్టారు. సో డెఫినెట్లీ సిఎస్కే బ్యాటింగ్ అయితే మరోసారి స్ట్రగుల్ అయ్యింది. మరి ఇక్కడైతే మనం ఖచ్చితంగా క్రెడిట్ ముంబై బౌలర్స్కి ఇవ్వాలి. ఎస్పెషల్లీ ముందు చెప్పుకున్నట్టే జస్ప్రీత్ బుమ్రా నిజంగా మైండ్ బ్లోయింగ్ స్పెల్ వేశాడు. 4 ఓవర్స్లో కేవలం 25 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. మిగిలిన డెత్ ఓవర్స్లో మరోసారి అతని బ్రిలియన్స్ చూసాం. అసలు ఓవర్ వన్స్తో పాటు యార్కర్స్ కూడా బాగా ఎగ్జిక్యూట్ చేశాడు. అలాగే శాంట్నర్ కూడా మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 3 ఓవర్స్లో 14 రన్స్ మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఇప్పటికీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఆడుతున్నప్పటికీ సరే అతనైతే బౌండరీస్ ఇవ్వకుండా బౌలింగ్ చేశాడు. సో నిజంగా శాంట్నర్ అయితే యాక్యురేట్ బౌలింగ్తో బుమ్రాకి చాలా మంచి సపోర్ట్ అందించాడు. అలాగే మిగతా బౌలర్స్ చూసుకున్న దీపక్ చహర్ కూడా ఒక మంచి స్పెల్ వేశాడు. 4 ఓవర్స్లో 32 రన్స్ మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈవెన్ హార్దిక్ పాండ్యా మరియు విల్ జాక్స్ కూడా పొదుపుగానే వేశారు. కేవలం బోల్ట్ మరియు అశ్విని కుమార్ వీళ్ళిద్దరే రన్స్కి వెళ్లారు. సో ఓవరాల్గా ముంబై టీం బౌలింగ్ అయితే బాగానే కట్టడి చేశారు సిఎస్కే బ్యాట్స్మెన్. కానీ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే విల్ జాక్స్కి మ్యాచ్లో 1 ఓవర్ ఇచ్చాడు. అది కూడా ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ చాలాసేపు ఆడారు. బట్ హార్దిక్ పాండ్యా విల్ జాక్స్కి ఎక్కువగా బౌలింగ్ ఇవ్వలేదు. ఈవెన్ అతను ఫస్ట్ ఓవర్లో 4 పరుగులు మాత్రం ఇచ్చినప్పటికే. సో మేబీ దూబే ఏమైనా అటాక్ చేస్తాడు అనుకున్నాడు ఏంటో తెలియదు, కానీ ఎక్కువగా ఫాస్ట్ బౌలర్స్కి బౌలింగ్ ఇచ్చాడు. అయితే సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే సిఎస్కే టీం ముంబై యొక్క స్పిన్ బౌలింగ్ చూసి అశ్విన్ ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకొచ్చారు. సో యాక్చువల్గా వంకడ పిచ్ మీద ఎప్పుడు కూడా ఎక్స్ట్రా పేసర్ కావాలని కోరుకుంటారు. కానీ ఈ మ్యాచ్లో సిఎస్కే టీం దానికి రివర్స్లో వెళ్ళింది. అది కూడా సెకండ్ హాఫ్లో డ్యూ ఉంటుందని తెలిసి కూడా ఒక ఎక్స్ట్రా స్పిన్ అని తీసుకున్నారు. సో మేబీ శాంట్నర్కి బాగా బౌలింగ్ పడిందని పిచ్ స్పిన్ ఫ్రెండ్లు అనుకున్నారేమో. అన్సుల్ కాంబోజన్ కాకుండా అశ్విన్కి తీసుకొచ్చారు. అండ్ దీనివల్ల అయితే మరోసారి వాళ్ళకి పవర్ ప్లే స్పాయిల్ అయిపోయింది. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో వాళ్ళు పవర్ ప్లేలో 1 వికెట్ కూడా తీయలేకపోయారు. బోత్ రోహిత్ శర్మ మరియు రియాన్ కల్టన్ అగ్రెసివ్ బ్యాటింగ్ చేశారు. ఎస్పెషల్ హిట్మెన్ రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్లో చిన్న గ్లిమ్స్ చూపించాడు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం విశ్వరూపమే. నిజంగా మరోసారి ఆ లేజ్ ఎలిగెన్స్తో ఎక్సలెంట్ షాట్స్ ఆడాడు. ఎస్పెషల్లీ స్టార్టింగ్లో చూసాం తన ట్రేడ్ మార్క్ పుల్ షాట్ అలాగే ఫ్లిక్ షాట్ రెండు కూడా బ్రిలియంట్గా అనిపించాయి. అలాగే రియాన్ కల్టన్ తీసుకుని అగ్రెసివ్ బ్యాటింగ్ ఆడడానికి ట్రై చేశాడు. బట్ అశ్విన్ బౌలింగ్లోనే కాస్త స్ట్రగుల్ అయ్యాడు. సో ముంబై టీంకి అయితే పాపులోనే 62 రన్స్ వచ్చేసాయి. అది కూడా 1 వికెట్ కోల్పోకుండా. మళ్ళీ ఫర్ ది ఫస్ట్ టైం ఈ సీజన్లో వాళ్ళ ఓపెనర్స్ 50 పరుగుల కంటే ఎక్కువ పార్ట్నర్షిప్ పెట్టారు. అండ్ ఆల్సో రోహిత్ శర్మ చూసుకున్న ఫస్ట్ టైం పవర్ ప్లే కంటే ఎక్కువసేపు బ్యాటింగ్ చేశాడు. ఇప్పుడు వరకు ఈ సీజన్లో ఆడిన ప్రతి మ్యాచ్లో కూడా పవర్ ప్లేలో అవుట్ అయిపోయాడు. కానీ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం అసలు అవుటే కాలేదు. సో ముంబై టీంకి అయితే మంచి స్టార్ట్ రావడం వల్ల వాళ్ళ విన్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయింది. ఇన్ఫాక్ట్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ వచ్చిన తర్వాత వాళ్ళకి హెడేక్ మరీ ఎక్కువైంది. నిజంగా అతను సిఎస్కే స్పిన్నర్స్తో ఒక ఆట ఆడేసుకున్నాడు. అసలు ఏ బాల్ వేసినా సరే స్వీప్ షాట్ అటు బౌండరీ కొట్టేసేవాడు. సో చాలా కాలం తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఆ ఫుల్ రేంజ్ ఆఫ్ షాట్స్ ఆడడం చూసాం. ఎక్కువగా అతను బిహైండ్ ది వికెట్ షాట్స్ ఆడుతూ ఉంటాడు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం స్పిన్నర్స్కి అగెనిస్ట్గా ఆల్ అలాంగ్ ది గ్రౌండ్ ఆడడం చూసాం. కవర్స్ పై నుండి కొట్టాడు. అలాగే స్వీప్ షాట్ ద్వారా స్క్వేర్ లెగ్ వైపు కొట్టాడు. అండ్ ఆల్సో మిడ్ వికెట్ వైపు కూడా షాట్లు ఆడాడు. సో ఈ మ్యాచ్లో అయితే సూర్యకుమార్ యాదవ్ తన వింటేజ్ స్టైల్ స్పిన్నర్స్ని డీల్ చేశాడు. అసలు ఎవరి మీద కూడా కనిక్రమం చూపించకుండా కొత్తగా వచ్చాడు. మిలి నూర్ అహ్మద్ మీద ఏదో పగ పెట్టుకుని కొట్టినట్టు కొట్టాడు. సో మనమైతే చూసాం చివరికి 2 జట్ల మధ్య చపాకులో మ్యాచ్ జరిగినప్పుడు నూర్ అహ్మద్ చాలా డామినేట్ చేశాడు. ఇన్ఫాక్ట్ అతని వల్ల మ్యాచ్లో ముంబై టీం ఓడిపోయింది. కానీ ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం సూర్యకుమార్ యాదవ్ నూర్ అహ్మద్ అసలు ఎక్కడ కూడా క్షమించలేదు. ఇన్ఫాక్ట్ ఒక గల్లీ బౌలర్లో మార్చేశాడు. ఇక రోహిత్ శర్మ చూసుకునే తగ్గేది లేదు. వింటేజ్ హిట్మెన్ గుర్తొచ్చాడు. అసలు వాంకడే స్టేడియంలో సిఎస్కే మీద మ్యాచ్ అంటేనే చాలా రైపోతున్నాడు. లాస్ట్ టైం ఈ గ్రౌండ్లో 2 జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు చూసాం సెంచరీ కొట్టేశాడు. బట్ ఆ మ్యాచ్లో ముంబై టీం ఓడిపోయింది. కానీ రోజు మ్యాచ్లో మాత్రం ఆ మిస్టేక్ జరగనవ్వలేదు. చాలా కంఫర్టబుల్గా మ్యాచ్ గెలిపించాడు. అది కూడా మరి 4.2 అవర్స్ మిగిలి ఉండగానే. ఈ మ్యాచ్లో అయితే రోహిత్ శర్మ ఫుల్ ఫ్లోలో కనిపించాడు. కేవలం సూర్యకుమార్ యాదవ్ గట్టిగా కొడుతున్నప్పుడే కాస్త యాంకర్ రోల్ తీసుకున్నాడు. అదర్వైజ్ తను చాలా డామినేట్ చేశాడు. మళ్ళీ తన ఇన్నింగ్స్లో ఏకంగా 6 6లు ఉన్నాయి. సో సూర్య మరియు రోహిత్ కలిసి అయితే సిఎస్కే బౌలర్స్ని కంప్లీట్లీ డిస్ట్రాయ్ చేశారు. మిగిలిన 2 వికెట్ కజ్జాయంగా 114 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. అండ్ ఇదైతే సిఎస్కే అగెనిస్ట్గా చూసుకుంటే ముంబై టీంకి 4వ అతిపెద్ద పార్ట్నర్షిప్. అండ్ ఆల్సో ఈ మ్యాచ్లో 50 ద్వారా రోహిత్ శర్మ లీడింగ్ రన్ స్కోరర్స్ లిస్ట్లో 2వ ప్లేస్కి వెళ్ళిపోయాడు. అలాగే ఈ మ్యాచ్లో అతను ఆడిన ఇన్నింగ్స్ కానీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు రోహిత్ శర్మకి వచ్చింది. సో ఈరోజైతే మనం 2 రివెంజ్ మ్యాచ్లు చూసాం. ఫస్ట్ మ్యాచ్లో ఆర్సీబీ టీం పీపీకేఎస్ టీం మీద రివెంజ్ తీసుకున్నారు. అండ్ ఆ మ్యాచ్లో విరాట్ కోహ్లీ నాట్అవుట్కి నిలిచి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అండ్ 2వ మ్యాచ్లో చూసుకుంటే ముంబై టీం సిఎస్కే టీం మీద కలిసి రివెంజ్ తీసుకున్నారు. అట్ ది సేమ్ టైం ఇక్కడ కూడా రోహిత్ శర్మ ఒక మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడి నాట్అవుట్కి నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. సో దీంతో సండే అయితే రోకో ఫ్యాన్స్కి ఒక పండుగ రోజు అని చెప్పుకోవచ్చు. మళ్ళీ రోహిత్ శర్మ అయితే ఫుల్ ఫ్లోలోకి రావడం ముంబై టీంకి చాలా పెద్ద గుడ్ న్యూస్. వాళ్ళు నెక్స్ట్ 6 మ్యాచెస్లో మరింతగా విజృంభించడానికి అవకాశాలు ఉంటాయి. అయితే సిఎస్కే టీం విషయానికి వస్తే ఈ మ్యాచ్లో వాళ్ళ బౌలింగ్ ఫెయిల్ అయింది. ఇంకా ఫీల్డింగ్ కూడా సరిగ్గా లేదు. సో ఫర్ షూర్ ఈ మ్యాచ్లో అయితే సిఎస్కే బౌలింగ్ కంప్లీట్లీ అవుట్ ప్లే చేయబడింది. అసలు ఏ బౌలర్ కూడా సరైన బౌలింగ్ చేయలేదు. ఇన్ఫాక్ట్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన అశ్విన్కే కాస్త కూస్తే రెస్పెక్ట్ దొరికింది. కానీ మిగతా బౌలర్స్ అందరి ఎకానమీ కూడా ఎక్కువే ఉంది. మిలి నూర్ అహ్మద్ మరి 10 రన్ అయితే చితక్కొట్టేశారు. అలాగే జేమీ వార్టన్ చూసుకుని ఖలీల్ అహ్మద్ చూసుకుని ఇద్దరు కూడా ఎక్కువ రన్స్ ఇచ్చేశారు. సో సిఎస్కే టీం అయితే వాళ్ళ బౌలింగ్ ప్లాన్స్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయలేదు. అలాగే ఇనిషియల్గా ఒక రివ్యూ కూడా తీసుకోలేదు. రియాన్ కల్టన్ అవుట్ అయినా ఇన్ఫాక్ట్ దానికి అసలు అప్లై చేయలేదు.
సో క్లియర్లీ సిఎస్కే టీం అయితే లోన్ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. వాళ్ళు ఇంక ఈ సీజన్లో కంబ్యాక్ చేయడం కష్టమైనట్టు ఆడుతున్నారు. బట్ ఎనివే ఇప్పటికైనా ఇంకొంతమంది యంగ్స్టర్స్కి ఛాన్స్ ఇచ్చి నెక్స్ట్ ఇయర్ కోసం ఒక మంచి టీంని బిల్డ్ చేసుకోవాలి. మళ్ళీ సిఎస్కే టీం ఆ హోప్ అయితే కోల్పోకూడదు. లాస్ట్ ఇయర్ ఆర్సీబీని 1% ఛాన్స్ ఉన్న స్థాయి నుండి ప్లేయర్స్కు క్వాలిఫై అయ్యారు. దీంతో సిఎస్కే టీం కూడా ట్రై చేస్తే అలాంటి మెరాకిల్ చేయొచ్చు. సో చూడాలి మరి సిఎస్కే టీం ఏదైనా అద్భుతం చేసి ప్లే ఆఫ్ రేస్ని ఇంట్రెస్టింగ్గా మారుస్తారా లేకపోతే ఎర్లీగా ఎలిమినేట్ అయిపోతారా అనేది.